జై శ్రీరామ. శ్రీరాముని అనుగ్రహముతో శ్రీ సనారి విశ్వనాథ స్వామి జీవిత చరిత్ర నాకు తెలిసినది క్లుప్తంగా రాసుకొని చదువుతున్నాను. శ్రీ మహావిష్ణువు అంశతో శ్రీ వీరబ్రహ్మంగారు అవతరించిరి. అటులనే శివాంశతో సనారి విశ్వనాథ స్వామి అవతరించిరి. పాలకొండ గ్రామమున విశ్వబ్రాహ్మణులకు గౌరమాంబ వీరయ్యాచార్యులు ఉండేవారు. వీరు సంతానము కొరకు అనేక తీర్థయాత్రలు చేసిరి. ఈ దంపతులకు శివాంశతో బాలుడు జన్మించెను. ఆ బాలునకు విశ్వనాథ అని నామకరణము చేసిరి. విశ్వనాథుడు బాల్యము నుండి యోగ సాధనలు దైవభక్తితో ఉండి తండ్రి వద్దనే విద్య నేర్చుకొనుచు ఎన్నో మహిమలు చేయుచుండెను. పాలకొండ గ్రామస్తులు ఈ దృశ్యము చూచి ఒక బ్రతికి ఉన్న బాలుడిని చనిపోయాడని విశ్వనాథుని దగ్గరకు తీసుకుని వచ్చి హేళన చేసిరి. గురుదేవుడు సనారివారు ఈ బాలునకు కాలము తీరెను, ఈ బాలుడు నిజముగా మరణించెను అనెను. అప్పుడు ఆ బాలుని తల్లి తండ్రి ఏడ్చుచూ పుత్రభిక్ష పెట్టమని వేడుకొన్నారు. అంతా విశ్వనాథ స్వామి ఆ బాలుని బ్రతికించెను. ఆ గ్రామములో పండితులు ఒక కురూపియగు కన్యను తీసుకొని వచ్చి, ఓయి విశ్వనాథ, నీవు మహిమలు చూపుతావట, ఈ కురూపిని సౌందర్యవతిని చేయుము అని హేళన చేసిరి. అప్పుడు కురూపి అయిన కన్య ఈ విధముగా అనెను, మహాత్మా, మిమ్ములను పరీక్షింపదలచి నన్ను మీ దగ్గరకు తీసుకొని వచ్చిరి. మీరు అని తెలియక వీరి వెంట వచ్చి తిని నన్ను క్షమించండి స్వామి అని పాదములపై పడినది. అంతా విశ్వనాథుడు నాకు అంతా తెలుసును అమ్మా అని కమండలములో జలము మంత్రించి కురూపిపై జల్లెను. ఆమె సౌందర్యవతిగా మారెను. పండితులు సిగ్గుపడి క్షమించమని వేడుకొనిరి. విశ్వనాథాచారికి యుక్త వయస్సు వచ్చేటప్పటికి తల్లి తండ్రి శివైక్యము చెందిరి. విశ్వనాథాచారి పెదతండ్రి కుమారుడు నీలాచార్యుడు. సుమంగళీపుర గ్రామములో భ్రమరాంబ బ్రహ్మానందాచార్యులు కుమార్తె. ఆమె అన్నపూర్ణ. ఆమెతో విశ్వనాథునికి ఇచ్చి వివాహము చేసెను. విశ్వనాథుడు పాలకొండ దగ్గరలో అన్నవర గ్రామములో రామలింగేశ్వర లింగము ప్రతిష్ఠించెను. అచ్చట అన్నదానము చేయుచుండెను. ఈర్షతో కొందరు అన్నదానము చేయు చోటికి తండోపతండములుగా వచ్చిరి. అప్పుడు శిష్యులు, గురుదేవా, మనము చేసిన వంటలు పదార్థములు తక్కువ, ఇంతమందికి సరిపోవు అనెను. అంతా విశ్వనాథుడు ఇలా అనెను, భయపడవద్దు, అన్నపూర్ణ నా చెంతన ఉండగా భయమేలా అని కమండలములో జలాన్ని మంత్రించి ఆహారముపై జల్లెను. అంతలో అక్షయ పాత్ర వలె ఎంతమందికి వడ్డించినా తరగకుండా ఉండెను. విశ్వనాథాచారి వారి గృహములో గురుకుల ఆశ్రమముగా ఆధ్యాత్మిక బోధనలు చేయుచుండెడివారు. పాలకొండ గ్రామములో వైశ్యుడకుడు వీరయ్య, రజకుడు అనే సోములు, వీరు ఇద్దరు స్వామివారికి ప్రధాన శిష్యులు అయిరి. త్రికాల సంధ్యావందనము, యజ్ఞయాగాలు, నిరతాన్నదానములు అన్ని కులముల వారికి వేద మంత్రాలు చెప్పుచూ శిష్యులుగా స్వీకరించేవారు స్వామివారు. విశ్వనాథుని పత్ని అన్నపూర్ణ ప్రాణాయామ సాధనతో శివైక్యము చెందెను. ఆ గ్రామములో ఎవ్వరూ చూచుటకు రాలేదు. స్వామివారే తన పత్ని దేహమును భుజమున వేసుకొని రుద్రభూమిలో సమాధి చేసెను. ఆ రోజు రాత్రి పత్ని అయిన అన్నపూర్ణ సూక్ష్మదేహముతో, నాథ, మీ అర్ధాంగిని నన్ను దూరము చేసితిరా అనెను. అంతా స్వామివారు వెంటనే భూస్థాపితము చేసిన అమ్మవారి దేహమును తీసి తన గృహములో సమాధి చేసెను. అందరూ సమాధిని చూచుటకు వచ్చిరి. సమాధిలో ఉన్న అన్నపూర్ణాదేవిగా దివ్యదేహముతో అభయహస్తముతో దర్శనము ఇచ్చెను అన్నపూర్ణాదేవి. అర్ధాంగిని తనలో ఐక్యము చేసుకొనుట వలన నేటి నుండి సనారి విశ్వనాథుడు అని నామముతో సంచరింతును అనిరి.
తన శిష్యులకు వీరయ్య సోములకి వీరికి తన గృహమును ఆస్తిని సమాధిలో ఉన్న అమ్మవారి నిత్య పూజలు చేయుమని అప్పగించిరి స్వామివారు. స్వామివారు విజయనగరము వెళ్ళి అక్కడ సర్కారు సిపాయి శిక్షణా శిబిరము దగ్గర పర్ణశాల నిర్మించుకొని ఆధ్యాత్మిక బోధనలు చేయుచుండెను సనారి విశ్వనాథుడు. అప్పుడు విజయరామ గజపతి సనారి విశ్వనాథుడిని చూచి అపరశివుని వలె ఉన్నారు అని విశ్వనాథునికి నమస్కరించి, స్వామి, మా పూసపాటి వంశము మా ప్రజలను తరింపచేయుము అని స్వామివారిని గౌరవించెను. అక్కడ వారు గురుస్వామిని చూచి, ఏమీ రాజుగారికి నమస్కరించలేదు అని ఈర్షతో అడిగాను. అంతా స్వామివారు వాళ్లతో ఇలా అనిరి, సృష్టికారుడగు విరాట్ విశ్వకర్మకు తప్ప అన్యులకు నమస్కరించను అనిరి విశ్వనాథ స్వామి. కొందరు అసూయపరులు స్వామివారు ఆసనముపై పల్లేరు కాయలు వేసి దానిపై పట్టు వస్త్రములు కప్పిరి. స్వామివారు త్రికాల జ్ఞాని, ఆయనకు తెలియనిది ఉన్నదా? పల్లేరు కాయలు వేసిన వారిని పిలిచి పట్టు వస్త్రాలు ఎత్తి చూడమనిరి. వాళ్ళు పట్టు వస్త్రాలు ఎత్తేసరికి తేళ్ళు అయి వాళ్లను కుట్టి బాధించినవి. అప్పుడు వాళ్ళు తప్పు క్షమించమనెను. శృంగవరపు కోటలో పద్మశాలి గంటా సీతప్ప శివభక్తుడు. అనావృష్టిచే శిస్తు చెల్లించలేదని ప్రభుత్వము చెరసాలలో పెట్టిరి. గజపతిరాజు సనారివారు చెరసాలకు వెళ్ళి సీతప్పను విడిపించెను. విశాఖపట్నములో ఉన్న విశ్వబ్రాహ్మణుడు గొన్నాబత్తుల అమ్మన్న శాస్త్రిగారు విశ్వనాథ స్వామి వారితో, మీ చేతితో బంగారము పాలకాయ పూసలు చేసి ఇమ్మని బంగారము ఇచ్చెను. సనారివారు ఆ బంగారముపై మంత్రజలము జల్లెను. అవి బంగారము పూసలుగా మారినవి. స్వామివారు రంపచోడవరము అడవులలో ప్రయాణము చేయుచుండెను. అచ్చట కాళీ ఆలయములో మేకలను కోళ్లను బలి ఇచ్చుట చూచెను. విశ్వనాథుడు, భూతదయ కన్నా మించినది ఏదీ లేదు, హింస కన్నా మించిన పాపము వేరొకటి లేదు. కావున నేటి నుండి ఈ అమ్మకు పాలు పళ్ళు పొంగళ్ళు సమర్పించండి. అమ్మ తృప్తి చెందును. జీవహింస చేయకండి అని చెప్పాను. మీరు దారి కాచి బాటసారులను దోపిడీ చేయకండి. కష్టపడి జీవించి సత్యము దయ ధర్మములతో జన్మను సార్థకము చేసుకొనమని వారితో వాగ్దానం చేయించి అచ్చట నుండి బయలుదేరి రాయవరము వెళ్ళి అచ్చట నుండి స్వామివారు ద్రాక్షారామము చేరెను. రాత్రి సమయము అయినది. అచ్చట ఆ ఊరి ప్రజలు ఇళ్లల్లో తలుపులు మూసుకొని ఉండిరి. ఆ గ్రామములో ఒకరు స్వామిని చూచి, అయ్యా, ఈ గ్రామములో కాళీ ఆలయములో రాత్రి అయితే గుడి నుండి కాళీమాత బయటకు వచ్చి ఎవరు కనబడితే వాళ్లను చంపి రక్తము త్రాగును. కనుక మీరు ఇచ్చట నుండి వెళ్ళిపోండి అనెను. అంతా స్వామివారు దివ్యదృష్టితో గ్రహించి గుడి నుండి కాళీమాత బయటకు రాగానే సనారి విశ్వనాథ స్వామి ఆలయములోకి ప్రవేశించెను. ఆలయములో ఉన్న యంత్రములో బీజాక్షరములు లోపాలను సవరించి యంత్రమును యథాస్థానములో ఉంచి కాళీమాత మళ్ళీ ఆలయము లోపలికి ప్రవేశము లేకుండా దిగ్బంధనము చేసి సనారివారు అతటినే శయనించిరి. తెల్లవారుచుండగా కాళీ ఆలయములోనికి వచ్చుచుండెను. సనారివారు, ఆగు, నీకు ఆలయములో ప్రవేశము లేదు అనెను. అప్పుడు కాళీమాత, నా దోషము కాదు, యంత్ర ప్రభావము అనెను. అప్పుడు స్వామివారు ఇలా అనెను, యంత్ర ప్రభావము కావచ్చు, కాపాడవలసిన నీవే ప్రజలకు అపకారము చేసితివి అనెను. భవిష్యత్తులో గోదావరి పొంగి ఈ దేవాలయము నీవు కాలగర్భములో కలిసిపోతావు. అంతవరకు నీవు ఇచటనే సెలవై ఉందువు అని శపించెను సనారి విశ్వనాథ స్వామి. అతట నుండి రాజమండ్రి గోదావరి తీరమున దగ్గర సనారి విశ్వనాథ స్వామి వేదాంతము బోధించుచుండెను.
ఆ ప్రాంతమున దురహంకారియగు ఒకడు గుర్రముపై తిరుగుతూ ఉండేవాడు. ఎవరైనా నమస్కరించకపోతే బెత్తముతో కొట్టేవాడు. ఒకసారి సనారి విశ్వనాథ స్వామికి కోటిలింగాల రేవు దగ్గర గుర్రముపై దురహంకారి ఎదుటపడెను. సనారి విశ్వేశ్వర స్వామి నమస్కరించలేదు అని స్వామిపై బెత్తము ఎత్తెను. తక్షణమే గుర్రముపై శిలవలే మారిపోయెను. ఆ వార్త విని అతని భార్య పరుగు పరుగున వచ్చి స్వామి కాళ్ల మీద పడి పతిభిక్ష పెట్టమనెను. స్వామివారు కరుణించి మంత్రజలము అతడి మీద జల్లెను. అతడు అహంకారము తొలగి స్వామి కాళ్ల మీద పడెను. సనారి విశ్వనాథ స్వామి రాజమండ్రిలో 12 సంవత్సరములు ఉండెను. అప్పుడు పుష్కరములు వచ్చెను. పుష్కర స్నానంబులు చేస్తూ ఉండి అచ్చట కాలజ్ఞానము బోధించుచుండెడివారు. సనారి విశ్వేశ్వర స్వామి గురుదేవులు మహిమలు అచ్చట విశ్వబ్రాహ్మణుడు చూచి, గురుదేవా, రసయోగ రహస్యము చెప్పుమని జీవభిక్ష పెట్టమని ప్రార్థించెను. సరే, చేసి చూపెదను అని గురుదేవులు 9 ఇనపగుళ్ళు 2 లోహపు పాత్రలు తెమ్మనెను. ఈ ఇనపగుళ్ళు పటికి బెల్లము వలె నమిలి మింగి లోహపాత్రలో మూత్రము వేసెను స్వామివారు. లోహపాత్ర బంగారము పాత్ర అయినది. అప్పుడు సనారి విశ్వేశ్వర స్వామి ఇలా అనెను, నాయనలారా, మీరును ఇలా చేసుకొనవచ్చును అనెను. అప్పుడు విశ్వబ్రాహ్మణులు ముఖములు వాడిపోయెను. అప్పుడు సనారి విశ్వనాథుడు ఇలా చెప్పెను, బిడ్డలారా, తుచ్చమైన భోగముల కోసము బంగారము కంటే తనువును బంగారము చేయు యోగాభ్యాసము చేసుకొనండి అనెను స్వామివారు. రాజమండ్రి నుండి విజయవాడ కృష్ణా తీరమున ఉన్న విశ్వబ్రాహ్మణ గృహమునకు వెళ్ళెను. ఆ ఇంటి గృహిణి స్వామివారితో ఇలా అనెను, గురుదేవా, నా భర్త చనిపోయెను. నాకు ఎవ్వరూ లేరు. నేను ఎవరైనా అన్నం పెట్టినచో తినుదును. అంతే నా జీవనము అనెను. ఆ పేదరాలును సనారి విశ్వనాథుడు, అమ్మ, విచారించకు. నేను ఇక్కడ ఉన్నన్నాళ్ళు నాకు వంట చేసి పెట్టు. వంటకు కావలసినవన్నీ తెప్పించెదను అని వంట దినుసులు తెప్పించేవారు స్వామివారు. ప్రతిరోజు ఎవరో వచ్చి భత్యము ఇచ్చుచుండెడివారు. అచ్చట ఉన్న కాపు కులస్థుడు గురుదేవులకు పూజా సామాగ్రి ఇచ్చేవారు. స్వామివారు, అమ్మ, నేను రేపు వెళ్ళిపోవుచున్నాను అని ఆ పేదరాలితో అనెను. అప్పుడు ఆ గృహిణి ఏడ్చుచూ, మీరు ఉన్నన్నాళ్ళు నాకు భోజనము కొరత లేదు. మీరు వెళ్ళిపోతే మళ్ళీ నా బతుకు ముష్టి బతుకే అనెను. అప్పుడు సనారివారు, అమ్మ, నీవు విచారించకు. పొయ్యి క్రింద త్రవ్వి చూడు. బెచ్చమెత్తవలసిన పని లేదు అని చెప్పెను విశ్వనాథ స్వామి. ఆమె పొయ్యి క్రింద త్రవ్వి చూడగా ఒక బిందె నిండా బంగారు వరహాలు ఉన్నవి. అప్పటి నుండి ఆమె గురుదేవులను ధ్యానించుచు సనారి విశ్వనాథుని యందు భక్తితో ముక్తి చెందినది. సనారివారు అచ్చట నుండి ప్రకాశము జిల్లా కందుకూరు గ్రామములో ఈశ్వరాచారి అను శివభక్తుడు విశ్వబ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి గర్భాలయములో శివలింగమును అర్చించవలనని కోరిక ఉండేది. కానీ అర్చకులు అంగీకరించలేదు. ఈ విషయము విశ్వబ్రాహ్మణుడు ఈశ్వరాచారి స్వామి విశ్వనాథునికి చెప్పెను. అయితే శివరాత్రి నాడు పూజకు సంసిద్ధుడవు కమ్ము అనిరి. అర్చకులు శివాచారిని గర్భాలయము లోపలికి నిరాకరించిరి. అంతా విశ్వనాథ స్వామి, ఈశ్వరాచారి, నీవు ధ్వజస్తంభము వద్ద నిలబడు అనిరి సనారి విశ్వనాథుడు. మంత్రోచ్చాటన చేయుసరికి గర్భాలయములో శివలింగము కదిలి ధ్వజస్తంభము వద్దనున్న శివభక్తుని వద్దకు వచ్చెను. గురుదేవులు మంత్రోచ్చాటన చేయుచుండగా ఈశ్వరాచారికి కైలాసములో పరమేశ్వరుని పూజించుచున్నాను అని పరమానందము చెందెను. అచ్చట పురోహితులు సనారి విశ్వనాథుని పాదములపై పడి పాహిమాం పాహిమాం అని క్షమించమనెను.
అప్పుడు స్వామివారు శివపూజకు అందరూ అర్హులే అని చెప్పిరి. అచ్చట నుండి చంద్రగిరి చేరి పాతాళగంగలో సనారి విశ్వనాథుడు కాళ్ళు కడుగుచుండగా చంద్రగుప్తుడు మహారాజు ఈ విధముగా మాటలాడెను. పరమేశ్వర, మీకు ప్రణామములు అను మాటలు వినబడినవి. అక్కడ ఎవ్వరూ లేరు. అప్పుడు సనారి విశ్వేశ్వర స్వామి దివ్యదృష్టితో చూచెను. అప్పుడు చంద్రగుప్త మహారాజు సనారి వారితో ఇలా చెప్పెను. స్వామి, నేను కొన్ని సంవత్సరములు నా రాజమందిరములో లేను. తిరిగి వచ్చేసరికి 16 ఏళ్ల యువతి రాజమందిరములో తిరుగుతుంటే నేను మోహితుడునయ్యి వెంట పెట్టాను. ఆ క్షణములో ఆ యువతి పాతాళగంగలో పచ్చల బండవే ఉండుము అని శపించింది. అప్పుడు తెలిసినది ఆమె నా కుమార్తె అని. నేను తెలిసి చేసిన నేరము కాదు. మీ పాదస్పర్శతో మాటలాడు శక్తి నాకు వచ్చినది అనెను చంద్రగుప్తుడు. అంతా సనారి విశ్వనాథుడు ఇలా అనెను. శ్రీ విరాట్ పోతులూరు శ్రీ వీరబ్రహ్మంగారు శ్రీ వీరభోగ వసంతరాయ అవతారమున వచ్చేటప్పుడు నీకు శాప విముక్తి అగును అని చెప్పి చంద్రగుప్తుడిని దీవించెను. అతట నుండి గురుదేవులు చెన్నపురి వెళ్ళెను. అక్కడ కుమ్మరి వృత్తి చేసుకునే మొదలియారు అనే శివభక్తుడు ఉండేవాడు. గురుదేవులు శివభక్తుడైన మొదలియారుని సనారి విశ్వేశ్వర గ్రంథమును వ్రాయమనిరి. స్వామి, నేను కుష్ఠువ్యాధిని, నేను వ్రాయలేను, ఆసక్తుడను అని విలపించెను మొదలియారు. అంత గురుదేవులు ఈ గ్రంథముద్రణ చేసినచో నీకు వ్యాధి నయమగును అని చెప్పెను. మొదలియారు ఎంతో శ్రద్ధగా గ్రంథమును నమూనాను తయారు చేసెను. వ్యాధి పోయి 3 మచ్చలు ఉన్నవి. మొదలియారు గురుదేవుని అడిగను. ఇంకా 3 మచ్చలు ఉన్నవి ఎందువలన అని అడిగను. అప్పుడు గురుదేవులు, నువ్వు వ్రాసిన గ్రంథములో 3 తప్పులు ఉన్నవి, అవి సరిచేసినచో పోవును అనెను. మొదలియారు ఆ తప్పులు సరిచేసెను. ఆ మచ్చలు మాయమయ్యను. మొదలియారు గురుదేవుని, స్వామి, తెలిసి నేను ఏ పాపము చేయలేదు. ధర్మసత్రములు కట్టించి చెరువులు త్రవ్వించి నిత్య అన్నదానములు చేసి తిని కదా, నాకు ఈ వ్యాధి ఎందువలన వచ్చినది అని అడిగను మొదలియారు. అంతా గురుదేవులు ఇలా చెప్పెను. గత జన్మలో మహమ్మదీయులు ఇంట పుట్టి చెడు సావాసాలతో తల్లి తండ్రిని హతమార్చినావు. ఆ ఫలితముగా నీకు ఈ వ్యాధి వచ్చినది. ఈ జన్మలో నీవు చేసిన పుణ్యకార్య ఫలితముగా వ్యాధి నిర్మూలించినది. ఎట్టివారికైనా కర్మ ఫలితము అనుభవింపక తప్పదు, ఏ రూపముగానైనా వచ్చును అని చెప్పెను. మొదలియారు నా వ్యాధిని నివారించిన సాక్షాత్ శివుడే అని భావించి చెన్నపురి వీధుల్లో పల్లకీలో ఊరేగించుచుండెను. ఎదురుగా కంచి పీఠాధిపతులు ఎదురుపడిరి. ఇరుపక్షముల వారు వాదనకు దిగిరి. మా ఎడమ ప్రక్క నుండి వెళ్ళండి అని పీఠాధిపతులు, మా ఎడమ ప్రక్క నుండి మీరే వెళ్ళండి అని విశ్వనాథ బృందము వాళ్ళు వాదనతో నిలిచిపోయిరి. ఈ ప్రతివాదనలు అక్కడ చీఫ్ జస్టిస్టు రాజమన్నార్ చూచెను. పల్లకిలో సనారి విశ్వేశ్వర స్వామిని చూచి నమస్కరించెను. ఇంతలో కర్ణాటక వాసి రత్నాల వ్యాపారి చెట్టియారు కుమార్తె 8 సంవత్సరములు. ఈమె సనారి విశ్వేశ్వర స్వామి భార్య అన్నపూర్ణ మరణించిన తరువాత రత్నాల వ్యాపారి చెట్టియారికి కుమార్తెగా జన్మించినది. పల్లకీలో ఉన్న సనారి విశ్వేశ్వర స్వామిని ఈ బాలిక చూచి పరుగు పరుగున వచ్చి, మీ ఆజ్ఞకే ఎదురు చూస్తున్నాను స్వామి అని సనారి వారి ఎడమ భాగమున ఆసీనురాలయ్యను. ఆ బాలిక దివ్యాభరణాలంకృతమై అన్నపూర్ణాంబగా కనిపించినది. అందరూ జై సనారి విశ్వనాథ, జై అన్నపూర్ణ మాత అనుచు జయ జయ ధ్వనాలు చేసిరి. సనారి విశ్వేశ్వర అన్నపూర్ణ భావితరమున భక్తులు ఆరాధించుటకు ఛాయాచిత్రము తీయుటకు ఏకే వేలన్ గారికి గురుదేవులు అనుమతించిరి. ఇది అంతా గారడి విద్య అని పండిత బృందము అనిరి. నీవు ఈశ్వరుడు అయితే త్రినేత్రము తెరవమనిరి. నా నేత్రము తెరిచినా
మీరు భస్మము అగుదురు అనిది. పచ్చగడ్డి మేటలు వేయండి అనెను. గురుదేవులు తన త్రినేత్రముతో అగ్నికణములు వర్షింపెను. సనారివారు శివ అన్నపూర్ణగా ప్రకృతి పురుషుడుగా ఏకమై సాక్షాత్కరించెను. పీఠాధిపతులు సనారివారి బ్రహ్మరథమును మోసి ధన్యులు అయిరి. అచ్చట గురుదేవులు కాలజ్ఞానము బోధించిరి. నన్ను నమ్మిన వారికి అభయమై కాచుదును అనిరి. నేను ఇచ్చట నుండి శ్రీశైలము వెళ్ళి కదళీవన గృహములో శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వీరభోగ వసంతరాయులుగా వచ్చు వరకు నేను అఖండ తపోదీక్షయందు ఉందును అని చెప్పి సనారి విశ్వేశ్వర స్వామి అచ్చట నుండి వెళ్ళిపోయెను. జై శ్రీరామ. సనారి వారి శ్లోకము. యాని కాని చ పాపాని జన్మాంతర కృపాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మం పాప సంభవాం త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర రక్ష రక్ష సనారి విశ్వేశ్వర రక్ష రక్ష సనారి విశ్వేశ్వర రక్ష రక్ష జగద్గురు సనారి విశ్వేశ్వర. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ. మన విశ్వబ్రాహ్మణులకు నాదొక విన్నపము. శ్రీ వీరబ్రహ్మం గారు విష్ణు అంశ, శ్రీ సనారి విశ్వేశ్వర స్వామివారు ఈశ్వరాంశ. శ్రీ సనారి విశ్వనాథ స్వామి చరిత్ర పుస్తకము 400 పేజీల పుస్తకము. క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే రీతిలో రాసి యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను కనుక సనారి విశ్వనాథుడి చరిత్రను మన వాళ్ళు అందరికీ తెలియపరచగలరని భావిస్తున్నాను. మనమందరము ఒకసారి సనారి విశ్వనాథుడిని తలుచుకుందామని రాసుకొని చదివాను. జై శ్రీరామ. సర్వే జనో సుఖినో భవంతు. జై శ్రీరామ.